वजीर आला के चंद्रशेखर राव ने कहा कि मुल्क को आजादी मिलने के 75 साल से ज्यादा अरसा होने के बावजूद भी मुल्क जमहूरियत की इस सतह पर नहीं पहुंचा है जिस सतह पर होना चाहिए था। उन्होंने उम्मीद जाहिर की है कि जिन ममालिक में जमहूरियत पुख्ता हो चुकी है वो उम्मीदवार की सलाहियतों और पार्टी की पॉलिसियों की बुनियाद पर वोट देते हैं और हमें उम्मीद है कि हमारे यहाँ भी यही सूरत हाल आएगी। केसीआर ने अवाम को मशवरा दिया है कि वो अपने वोट का सोच समझ कर इस्तेमाल करें। वजीर आला केसीआर ने खानापुर में असेंबली इंतखाबी मुहिम के एक हिस्से के तौर पर मुनक़िदा प्रजा आशीर्वाद सभा में शिरकत की और खिताब किया। उन्होंने अवाम पर जोर दिया है कि वो इंतखाबात में किस उम्मीदवार को वोट देना बेहतर होगा, कौन सी पार्टी बेहतर काम करती है, सोच समझ कर वोट दें, तभी हमारे साथ अच्छी चीजें रोनुमा होंगी। जमहूरियत में अवाम के पास वाहिद हीरे का हथियार वोट है। अगर हम वोट के इस हक को इस्तेमाल करेंगे तो ही हमारा भला होगा, इसलिए सोच समझ कर वोट दें। वोट डालते वक्त पार्टियों की तारीख चेक करें। बीआरएस पार्टी का जन्म तेलंगाना के अवाम के लिए रियासत तेलंगाना के हुसूल और तेलंगाना की तरक्की के लिए हुआ था। तेलंगाना रियासत के क़याम से कबल कांग्रेस पार्टी 50 साल तक इख्तिदार में थी। इन 50 सालों में कांग्रेस पार्टी ने अवाम के लिए कुछ नहीं किया। पूरी रियासत में खुश्क साली थी। अवामी फलाह बहबूद सही तरीके से नहीं हो सकी और तेलंगाना को गलत तरीके से आंध्रा में जम किया गया था। हमें अपनी रियासत दोबारा हासिल करने में 58 साल लगे। बहुत बड़े पैमाने पर तहरीक चलाने के बाद तेलंगाना हासिल हुआ, इसलिए वोट डालते वक्त सोच समझ कर दें। उन्होंने कहा कि आपके गांव और तांडों में बहस होनी चाहिए कि किसको वोट देना बेहतर होगा। केसीआर ने कहा कि अगर अच्छी हुकूमत इख्तिदार में आती है तो रियासत की तरक्की और अवाम की फलाह बहबूद मुमकिन हो सकेगी। केसीआर ने कांग्रेस और बीजेपी को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए अवाम से अपील की है कि वो अपना कीमती वोट बीआरएस उम्मीदवारों को देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाए ताकि तेलंगाना को मजीद तरक्की की सिमत गामजन किया जा सके। మీరు కత్తి జాన్సన్ నాయక్ చేతిలో పెట్టండి, మీ 16,000 రైతు బంధు తెస్తాడు, మీ 24 గంటల కరెంటు ఉంచుతాడు, మీకు ఇబ్బంది లేకుండా ఉంచుతాడు. నేను మొదలే చెప్పిన కదా, ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ వస్తుంది. మరి ఏ గవర్నమెంట్ రావాలని మీరు కోరుతున్నారు అనేది ఈ ఎన్నికల తర్వాత మీరు తేల్చాలి. ఓటు అనేది వట్టిగా వేయద్దని అందుకే చెప్పిన. మన ఏళ్ళతో మనకన్నే పొడిపిస్తామని మేము 3 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాము. అయినా మాకే గుద్దిండ్రు అంటారు, రేపు మిమ్మల్ని గుద్దుతారు. నిర్ణయించుకోవాల్సింది మీరు, నేను కాదు. ఎందుకంటే మీరు ఓట్లు వాళ్ళకేసినాక నేనేం చేయగలుగుతాను? నా చేతిలో పవర్ లేకపోతే ఏం చేయలేం కదా. అందువల్ల నిర్ణయం చేసేది మీరు. జాగ్రత్త. మీ ఊళ్ళలో పోయి మాటలు చర్చ పెట్టండి. మీరు చర్చ చేసి నిర్ణయం చేయండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆ రాహుల్ గాంధీ చెప్తున్నారు, రాహుల్ గాంధీకి ఎద్దు వ్యవసాయం అని తెలియదో నాకు తెలియదు, ఆయనే చెప్తుండు ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. ఏమైంది? ధరనికి రోగమైందా, నొప్పి అయిందా? పైరవికారుల జేబులు కాలేనివి అంతే. దొంగల జేబులు, పైరవికారుల జేబులు, లంచాలు మింగటోని జేబులు కాలేని, రైతులకు బాధలు తప్పినాయి. ధరని తీసి బంగాళాఖాతంలో ఎత్తారు. మరి ఏం పెడతారంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా? మళ్ళీ పేదోళ్ళ భూములు మింగడానిక? వెళ్ళేది మల్లేకి రాసి, మళ్ళీ పుల్లేకి రాసి, జుట్లు ముడేసి వాళ్ళని ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టు దింపి సాగుగొట్టడానిక? ఎందుకు? మీరు నిర్ణయం చేయాలి. ఇవాళనేమో ఏ బాధ లేదు, నిక్షిప్తంగా ఉన్నాయి. ఎవరి భూమి వాళ్ళకి సేఫ్ ఉన్నది. మీ భూమి మారనే మారది. ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు మీ భూమి మీద అధికారం మార్చేది. మీ ఏళ్ళు బొటన వేలు పెడితే తప్ప మారే ఆస్కారమే లేదు. మరి దాన్ని తీసేస్తామంటున్నారు. ఇవాళ ఇది ముఖ్యమైన విషయం. మేము రైతు బంధు పంపిస్తూ ఉన్నాం మీకు. మీ నంబర్లన్నీ మీ బ్యాంక్ ఖాతాలు అక్కడ గవర్నమెంట్లో ఉన్నాయి. క్రమం తప్పకుండా మంచిగా ఉన్నాయి. మీకు ఎంత భూమి ఉంటే అంత అక్కడ డబ్బులు ఎత్తే ఇక్కడ బ్యాంకులో పడుతున్నాయి, మీ ఫోన్లు మోగుతున్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో పైసలు ఉంటున్నాయి. మీరు పెట్టుబడికి మందు బస్తాలకో, ట్రాక్టర్ దున్నుకనుకో, దేనికో దాని విత్తనాలకో మీకు ఏది అవసరం ఉంటే అది వాడుకుంటున్నారు. పంటలు మంచిగా పండిస్తున్నారు. మరి ధరని తీసేస్తే మళ్ళీ రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి? రైతు బీమా డబ్బులు ఎట్లా రావాలి? మీ పంటలు కొనే డబ్బులు ఎట్లా రావాలి? అంటే మళ్ళీ మనం సురువు మొదటికే పెదపా మింగినట్టుగా మళ్ళీ ఏమవుతుంది? ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలి, పానీ నకలు తీయాలి, అంతే కదా. అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం పెట్టాలి, మళ్ళీ తిరుగుడు చక్కరిగా. ఇవాళనేమో మీ కడపలో చల్లగదలకుంటా మీరు ఏ ఆఫీస్కి పోకుండా మీరు మీ ఇంట్లోనే ఉంటారు. మీ డబ్బులు వచ్చి బ్యాంకులో పడుతున్నాయి.
మరి రేపు మళ్ళా కార్యాలయాలు తిరగాలి, ఆఫీసుల పంట తిరగాలి. తిరిగి ఏమంటున్నాడు, అన్న ఎన్ని ఎకరాలు ఉన్నది? 7 ఎకరాలు ఉన్నది. ఒక ఎంత వస్తుంది రైతు బంధు? 70,000. లావా 30,000 నాకు లేకపోతే సంతకం పెట్టాడు. మళ్ళీ మొదటికి వచ్చినట్టేనా? మళ్ళీ దళారుల రాజ్యం, మళ్ళీ పైరవకారుల రాజ్యం, మళ్ళీ పాత కథ మోపైనట్టే కదా. 50 ఏళ్ళ కాంగ్రెస్ దరిద్రం 10 ఏళ్లలో మేము బొడగొట్టినాం. 3 ఏళ్ళు నేను స్ట్రగుల్ చేసి పోరాటం చేసి, నేను కూడా రైతును కాబట్టి నాకు రైతు బాధ తెలుసు కాబట్టి, ఎట్లయితే రైతులు సేఫ్గా ఉంటారు, వాళ్ళకి ఏదైనా సాయం అందించినా సేఫ్గా అందుతుంది. మంచిగా ఆన్లైన్ ద్వారా ₹1 తరుగు లేకుండా, ఒక్క పైరవకారు మధ్య దళారు లేకుండా ఎంత డబ్బు ఎత్తున్నామో అంత డబ్బు మీకు వస్తూ ఉంది. అలా మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ పాత కథ మొదలైతే మళ్ళీ రైతుల కష్టాలు రావన్నా?